వెల్కమ్ టు అనుష కుకింగ్ ఛానల్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ వచ్చి మీరు తెచ్చేయండి. అది ఆరెంజ్ కాదు, మోసమి కాదు, ఇది టిస్లింగ్ జామ్. పచ్చడికి యూజ్ చేస్తాం కదా, పచ్చడికి యూజ్ చేస్తాం కదా, ఆ పండ్లతో చేసిన జాము. దానిపై టిస్లిన్, తెలుగులో ఏమంటారో కామెంట్ రూపంలో తెలపండి నాకు, మీకు తెలుసుంటే. చాలా బాగుంటుంది. మామూలుగా ఇంకా ఎంతో పుల్లగా ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది జామ్లా చేస్తుంటే. కావాల్సిన పదార్థాలు: టిస్లిన్ పండ్లు, చక్కెర సరిపోయినంత, కార్న్ఫ్లోర్ కొంచెం. ఇప్పుడు ఆ టిస్లిన్ పన్నుల్ని అట్లా తొట్ట తీసేసి ఆ పన్నుల్లో ఉన్న ఆ దుజ్జునంతా తీయాలి. లోపల ఆ పండ్లో దుజ్జు ఉంటుంది కదా, మనం ఒలిచినప్పుడు పండ్లో ఉన్న దుజ్జు అంతా తీసేయాలి. అట్లా అన్ని పన్నులకి అట్లాగే చేయాలి. లోపల ఉన్న దుజ్జు అంతా అలా తీసేసుకోవాలి. కొంచెం ప్రాసెస్ ఎక్కువే, అయినా కానీ చాలా బాగుంటుంది. చాలా విటమిన్స్ ఉన్నాయి వీటిలో, కాబట్టి ఇట్లా ట్రై చేయండి. ఎక్కువ పుల్లగా ఉంటుంది, జామ్కి ఏం పంట వస్తుందో అంటూ బాకండి. చూడండి, ఆ లోపలంతా దుజ్జునంతా తీసేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీలు పెట్టి దాంట్లో మనం తీసాం కదా ఆ దుజ్జునంతా దాంట్లో వేసేసుకోవాలి. కొంచెం నీళ్ళు ఎక్కువ పోయివాకని నేను కొంచెం నీళ్ళు పోస్తున్నాను. కొంచెం తలుపుతూ దాన్ని ఊటనియాలి. అది ఊటిన తర్వాత కార్న్ఫ్లోర్ని నీళ్ళల్లో కలిపి దానిలో వేసుకోవాలి. నేను చెక్కతో వేస్తున్నాను, ఎంతంటే జలుబు చేయకుండా ఉంటుందని చెక్క వేస్తున్నాను. ఇప్పుడు చక్కెర పులుపుని బట్టి వేసుకోండి. అది పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం చక్కెర ఎక్కువే పడుతుంది. అది చాలా బాగుంటుంది. పచ్చళ్ళకి యూజ్ చేస్తుంది ఎక్కువ. ఇది పచ్చళ్ళు చేస్తుంది ఎక్కువ వీటితో. జామ్ దాతో చాలా బాగుంది. చాలా పోషక విలువలు ఉన్నాయి దీంట్లో. ఇట్లా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. అయిపోయిన తర్వాత బెడ్లో కానీ చపాతీలో కానీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంది. పులుపు ఏమీ లేదు. చూడండి, అట్లా జారాలి. మరీ దగ్గర అయిపోయిన తర్వాత దింపే బాకండి. అప్పుడు ఆరిన తర్వాత ఇంకా దగ్గర అయిపోతుంది. అలా కొంచెం జారిన వెంటనే దింపేస్తుంది. అంటే చాలా బాగుంటుంది జాము. ఒక్కసారి ట్రై చేయండి. ఇట్లా చాలా ఇష్టపడతారు. మామూలుగా ఇట్టే ఆ కాయ చాలా పుల్లగా ఉంటుంది, తినలేదు. ఇట్లా చేస్తుంది తినచ్చు. ఇట్లా చేస్తుంటే అంత పులుపు ఏమి ఉండదు దీంట్లో, కాబట్టి చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి.